హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్లో వార్తను చూద్దాం. సాక్షి పేపర్లో నిన్న వైఎస్ఆర్సీపీ మొత్తం రాష్ట్ర పార్టీ కమిటీ బృందం వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని నిష్పాక్షికంగా జరిపించండి, ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టండి, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఈ కంటెక్స్ట్ ఎందుకు వచ్చింది అంటే, పులివెందల రూరల్ జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఉన్నాయి. ఆ ఉప ఎన్నికల్ని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఒక ఎంపీకో ఒక ఎమ్మెల్యేకో జరిగితే ఎన్నికలు ఎట్లా ప్రెస్టేజ్ తీసుకుంటారో అట్లా తీసుకుంటారు. అది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కాన్స్టిట్యున్సీ. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పులివెందల జగన్మోహన్ రెడ్డి గెలిచిండు, మాజీ ముఖ్యమంత్రి. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ గెలవద్దు, మనం గెలవాల. రక్తాలు బారతాయా, తలలు పగులుతాయా, లా అండ్ ఆర్డర్ ఏమైంది, రాష్ట్రం అంతా చూస్తుంది కదా అనేది లేకుండా ఒక రకంగా పోలీసు యంత్రాంగము, అధికార పార్టీ, అధికార మదం అని పనిచేసినాయి. స్వయంగా ఎమ్మెల్సీ పైన, చట్టసభలో సభ్యుడు, మండలి సభ్యుడి పైన, రమేష్ యాదవ్ పైన హత్యాయత్నం చేశారు. ఇది ఒకవైపు చేస్తూనే ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ మీడియా వైఎస్ఆర్సీపీ కవింపు చర్యలకు చేపట్టింది అంటున్నారు. వైఎస్ఆర్సీపీ నిజంగానే కవింపు చర్యలకి పాల్పడితే ఒక ఎమ్మెల్సీ పైన అత్యాయత్నం వైఎస్ఆర్సీపీ వాళ్ళపైన ఎట జరిగింది? ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ ఏది? అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ. అధికారం వాళ్ళ చేతిలో ఉంది. అక్కడున్న ఎస్పీ కానీ, అక్కడున్న డిఎస్పీలు కానీ, అక్కడున్న పోలీసు యంత్రాంగం మొత్తం తెలుగుదేశం పార్టీ అపాయింట్ చేసిన, అంటే ఆ పార్టీ ప్రభుత్వం అపాయింట్ చేసిన ఆఫీసర్లు ఉంటారు. కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అంటే వైఎస్ఆర్సీపీ కవింపు చర్యలు చేస్తే ఈ స్థాయిలో ఉంటుందా? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పైనే దాడి జరిగిద్దా? అంటే జరిగిన దాన్ని కప్పించుకోవడానికి ఇంకో తప్పు, ఒక తప్పుని కప్పించుకోవడానికి ఇంకో తప్పు చేస్తున్న కార్యక్రమం కనపడుతుంది. దీనిపైనే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు వైఎస్ సునీత గారిని నా కామెంట్ చేశారు. పులివెందల్లో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మా నాయన వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గుర్తుకు వస్తుంది, హత్య జరిగిన రోజులు గుర్తుకు వస్తున్నాయి అన్నది. హత్య జరిగిన రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. హత్య జరిగిన రోజుల్లో తెలుగుదేశం పార్టీ అపాయింట్ చేసిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు అక్కడ కూడా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది. మరి గుర్తు రావటం అంటే ఇట్లాంటి కవింపు చర్యలు, ఇట్లాంటి అబద్ధపు వ్యవహారం ఆ రోజు జరిగిందా? స్వయంగా ఎమ్మెల్సీ పైన దాడి జరిగింది, ఆయన రక్తాలు గారుతున్నాయి, తలల బగిలిని, కళ్ళకు కనపడుతుంది, వీడియోలు ఆడియోలు ఉన్నాయి. అయినా కానీ లేదు వైఎస్ఆర్సీపీ దాడి చేసింది అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరి ఆ రోజు కూడా వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య పైన ఉన్న అనుమానాల విషయంలో వైఎస్ సునీత గారికి నిజంగా తెలుసా, లేదు తెలవక మాట్లాడుతుందా, లేదంటే చెప్పిస్తే మాట్లాడుతుందో తెలియదు, కానీ ఆ రోజు హత్యా ఉదాంతాలు గుర్తొస్తున్నాయి అంటుంది. ఎస్, అది ఒక భాగం. 6 సంవత్సరాలు అయింది ఒక వ్యక్తి ఆయన ఎమ్మెల్సీ చనిపోయింది, వివేకానంద రెడ్డి గారు. మా నాయన చనిపోతే 6 సంవత్సరాలు అయింది, దోషుల్ని పట్టుకోలేని పరిస్థితి, స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్కి ఆయనే రాసిండు. లేదు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆయన రాయలేదంటుంది. అది పచ్చి అబద్ధం. ఇంకోటి, ఇదే చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకున్నారు మీరు. ఎన్నికల ముందు అనేక ప్రెస్ మీట్లు పెట్టారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ లేదా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు, అవినాష్ రెడ్డి మీరు చెప్తున్నట్టు రకరకాల ఆరోపణలు చేస్తారు. ఆరోపణలే నిజమైతే, వాళ్ళే జయించారు అనుకుంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అధికారం కోల్పోయి దాదాపు 14 నెలలు అయింది. మీరంటున్న 6 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఇప్పుడు లేడు కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. ఎందుకు బయట పెట్టలేని పరిస్థితి ఈ పులివెందుల రాజకీయాన్ని, పులివెందుల హత్యని? నిజంగానే వైఎస్ఆర్సీపీ సంబంధించిన వ్యక్తులే ఉంటే ఇమీడియట్గా అరెస్ట్ చేయొచ్చు, లోపటేయచ్చు, అధికారం ఉంది. సిబిఐ చేతిలో ఉంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. అనేక కేసులు, అనేక మందిని జైలుకు పంపిణీ చూసిన వల్లభనేని వంశీ కానించి మొదలు పెడితే, పోసాని కృష్ణమురళి కానించి మొదలు పెడితే, తురకా కిషోర్ కానించి మొదలు పెడితే, నందిగామ సురేష్ కానించి మొదలు పెడితే, కాకాని గోవర్ధన్ రెడ్డి,
ఇట్లా అనేక మంది ఈరోజు కేసుల పేరుతోని జైళ్ళలో మగ్గుతున్నారు. వీళ్ళు చేశారో చేయలేదో తెలవని చిన్న చిన్న కేసులకే జైల్లో పెడితే హత్య చేసినా అంటున్నాక ఎందుకు జైల్లో పెట్టలేని పరిస్థితి ఏంది? దాని వెనకున్న మతలబ్ ఏంది? దానికి కారణం ఏంది? చంద్రబాబు నాయుడు గారిని కాదు మీరు అడగాల్సింది ఈరోజు. ఇది మొత్తానికైతే నిష్పక్షపాతంగా జరిపించండి అని గవర్నర్ కలిశారు. మరి చూడాలి ఏమైందో. ఇంకోటి తురకా కిషోర్ను తక్షణమే విడుదల చేయండి. మాజీ మున్సిపల్ చైర్మన్ మాచర్ల అరెస్టు పూర్తిగా చట్టానికి సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందని చెప్పి హైకోర్టు తలంటింది పోలీసుల్ని. పోలీసులతో పాటు రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్ని కూడా ఒక రకంగా మందలించిన పరిస్థితి. ఏం చూస్తున్నారు? సుప్రీంకోర్టు ఆర్డర్లు చూడరా, చట్టాన్ని ఫాలో కారా అని చెప్పి. తురకా కిషోర్ అయితే నేను రిలీజ్ అయినారు. నిందితులుగా ఎవరిని ఎందుకు చేర్చలేదు? ప్రసన్న కుమార్ రెడ్డి ఇచ్చిన ఫోటోల్లో దాడికి పాల్పడిన వ్యక్తులు ఉన్నారు కదా, మరి వారిని ఎందుకు నిందితులుగా చేర్చలేదు? ప్రసన్న ఫిర్యాదుపై దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? పూర్తి వివరాలు సమర్పించండి దర్గామిట్ట పోలీసులకు హైకోర్టు ఆదేశం. ఇప్పుడు ఇక్కడ ఇదే వచ్చిన విషయం. ఇబ్బంది ఏంటంటే చట్టం క్రైమ్ను బట్టి పనిచేయట్లే. క్రైమ్ చేసిన వ్యక్తులను బట్టి చట్టం పనిచేస్తున్నాయి, పోలీసులు పనిచేస్తున్నారు. క్రైమ్ చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే చట్టం ఆడ పనిచేయదు, పోలీసులు పనిచేయరు. క్రైమ్ చేసినా చేయకపోయినా అనుమానం ఉంది వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకుడు అంటే ఇమీడియట్ లోపటే. ఇదే జరుగుతుంది. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన దాడి చేశారు కొంతమంది. ఆయన కంప్లైంట్ ఇచ్చిండు. ఆయన పైన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన పైన కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ పైన ఇన్వెస్టిగేషన్ నడుతుంది. కానీ ఆయన ఇంటి పైన దాడి చేసింది విజువల్సే చూసినాం మనం. ఆయన కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు చర్యలు లేవు. ఫోటోలు వీడియోలు ఉన్నాయి కదా అని కోర్టు డైరెక్ట్ అడిగింది ఎంతవరకు వచ్చింది ఇన్వెస్టిగేషన్ అని. ఇగో ఇట్లుందనమాట చట్టం. ఇక్కడ తప్పు చేసిండో చేయలేదు తెలియదు, రిమాండ్ విధించి డైరెక్ట్ జైలుకు పంపారు తురకా కిషోర్ని. ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన దాడి చేసిన ఫోటోలు విజువల్స్ అన్నీ ఉన్న వీడియోలు, అయినా అరెస్ట్ లేదు, రిమాండ్ లేదు, ఏది లేదు. రైట్. దిగజారిని ఆట శాంతి భద్రతలు. దీన్ని బట్టి చూస్తే అదే అనిపిస్తుంది. దిగజారిని పులివెందలు కానీ ఇక ఎమ్మెల్సీ ఆలపాటి రాజేందర్ ప్రసాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో మొన్న గెలిచిండు. గతంలో కూడా ఆయన విజయవాడ శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ పైన కళాశాల పైన పెద్ద ఎత్తున బెదిరింపులకు గురి చేసిండు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత డైరెక్ట్ ప్రిన్సిపాల్ని బెదిరించిండట, చంపేస్తా అన్నాడట. ఈరోజు ఈ వార్త వేరే ఏ పత్రికలో లేదు. ఆంధ్రజ్యోతిలో ఉండదు, ఈనాడులో ఉండదు, మిగతా పత్రికల్లో ఉండదు. అంటే ఇది ఒక కళాశాల ప్రిన్సిపల్ని ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, మామూలు ఎమ్మెల్సీ కాదు, గ్రాడ్యుయేట్స్ అంటే చదువుకున్న వాళ్ళ తరపున విద్యావంతులు ఎన్నుకుంటే ఎన్నికైన ఎమ్మెల్సీ. విజ్ఞత ఉండాలి కదా. పెద్దల సభలో సభ్యుడు ఆయన. ప్రిన్సిపల్కి ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నాడు, కాలేజీ విషయాల్లో ఆయన చెప్పినట్టు వినాలంటున్నాడు, నాకు ప్రాణహాని ఉంది, పోలీసులే రక్షణ కల్పించాలి. విజయవాడ శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాసు. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. శాతవాహన కాలేజీ విషయంలో ఆలపాటికి ఎలాంటి సంబంధం లేదు, అయినా ఆయన చెప్పినట్లు నేను వినాలంటున్నారు, లేదంటే నా సంగతి తెలుస్తానని అంతు చూస్తానని బెదిరిస్తున్నారు. ఆయన అధికార పార్టీ అయినందున నన్ను ఏదైనా చేయగలనని వదలబోనని ముఖ్యమంత్రికి కూడా చెప్పానంటే హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా నన్ను కిడ్నాప్ చేశారు, చివరికి పోలీసుల జోక్యంతో విడిచిపెట్టారు. నాకు ఆలపాటి నుంచి ప్రాణహాని ఉంది, పోలీసులు రక్షణ కల్పించండి. ఎవరు కల్పించాలి ఇప్పుడు రక్షణ? ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గతంలో కిడ్నాప్ చేయించిండు, పోలీసుల జోక్యంతో రిలీజ్ అయ్యిండు. ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి గారికి కూడా నోటీసులో ఉంచే బెదిరిస్తానా అని చెప్పిండట. ఇక ఏ పోలీసులు ఈయనకు రక్షణ కల్పించాలి? అయిద్దా? సాధ్యమైద్దా? అధికార పార్టీ ఎమ్మెల్సీ ముఖ్యమంత్రికి చెప్పి నేను చంపుతా అని పరిస్థితి ఉంది అంటే ఏ పోలీసు అయినా రక్షణ ఇస్తారా? ఎవరికి ఇస్తాడు రక్షణ? చంపుతా అన్న వాళ్ళకి ఇస్తాడు. అంటే ఆయన చంపిందాకా అటు కనపడరుగా. ఆయన అందుకే డైరెక్ట్గా ఇక చెప్పాల్సిన పరిస్థితి, నాకు ప్రాణహాని ఉంది, ఏది జరిగినా ఆలపాటి రాజేంద్ర ప్రసాదే కారణం అని చెప్పేసిండు. ఈరోజు శాంతి భద్రత, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏందనేది రాష్ట్రంలో మనకు అర్థమైంది. వార్తలు ఆంధ్రజ్యోతి, ఈనాడు కూడా రాస్తాయి. ఏమి రాస్తాయి? అక్కడ ఇష్యూని బట్టి రాయవు, వాళ్ళకున్న పర్సనల్ ఎజెండాని రాస్తాయి. ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాసింది, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడు ఒక అతను
ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి చితకబాదిండు విచ్చలవిడిగా, అదంతా వార్తలు కనపడుతున్నాయి. ఎస్, తప్పది. నిజంగానే భూమన కరుణాకర్ రెడ్డి మనిషా కాదా కానీ ఎవరైతే కొట్టారు వీళ్ళు భూమన కరుణాకర్ రెడ్డిని దాన్ని జోడించారు. అది నిజంగానే భూమన కరుణాకర్ రెడ్డి మనిషా కాదా అనేది అది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆంధ్రజ్యోతి రాసింది, ఆంధ్రజ్యోతి రాయితే అది అబద్ధమా నిజమా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ చేసింది అయితే ఎవడో ఒకడు చేసిండు, కొట్టిండు, తీవ్రంగా గాయపరిచిండు, అది తప్పు. అది వార్తుంది అయ్యారు. ఎందుకు ఆడ భూమన కరుణాకర్ రెడ్డి లింక్ ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ అని పెట్టిండు కాబట్టి వార్తుంది. ఇది లేదు. ఒక ప్రిన్సిపల్ని బెదిరిస్తే ఒక సచివాలయం ఉద్యోగిని, మహిళా ఉద్యోగిని కిడ్నాప్ చేశారు, అది లేదు వార్త. అంటే ఏ స్థాయిలో ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి వార్తలు, లా అండ్ ఆర్డర్ గురించి పోలీసుల పర్యవేక్షణ ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అల్లూరు జిల్లా దేవిపట్నం మండలంలో ఘటన. విధులకు హాజరైన ఉద్యోగిని బలవంతంగా ఈడ్చుకెళ్లిన నిందితుల కోసం 4 బృందాలతో పోలీసులు గాలింపు. సచివాలయ ఉద్యోగిని కిడ్నాప్ చేసి కారులోకి ఎక్కిస్తున్న దుండగులు. సచివాలయం అంటే గ్రామ సచివాలయం, డైరెక్ట్గా గుంజపోవటమే. ఇది కనపడదు ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి. ఇది కనపడదు తెలుగుదేశం పార్టీ మీడియాకి. ఇది తప్పు కాదు, ఇది ఒప్పు. ఒక కాలేజీ ప్రిన్సిపాల్ని నేను చంపేస్తా అని ఒక ఎమ్మెల్సీ బెదిరిస్తే ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను నేనని, అది ఎక్కడా తప్పు కాదు. అది లోక కళ్యాణం కోసం చేసినట్టు. ఒక గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగిని, విధులకు హాజరైన ఉద్యోగిని బటబట గుంజకపోయి ఆఫీసులోంచి కారులు ఎక్కించుకొని కిడ్నాప్ చేస్తే అది తప్పు కాదు. ఇది కనపడదు. ఇది చట్టం, ఇది న్యాయం, ఇది ధర్మం అన్నట్టుగా ఉంటుంది. కానీ ఎక్కడన్నా దీంట్లో తెలుగుదేశం పార్టీకి కాకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు లింక్ ఉందనుకో ఎమ్మటే బ్యానర్ ఐటమ్ ఉంటుంది. ఎస్, తప్పే. ఎవరు చేసినా, వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినా తప్పే, తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినా తప్పే, జనసేన పార్టీ నాయకులు చేసినా తప్పే. ఈ ఎపిసోడ్ అంతట్లో సనాతన ధర్మాన్ని కాపాడటానికే పార్టీ పెట్టిన మౌనముని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ స్పందించడు. ఇది గమ్మత్తు ఉంటుంది. ఎక్కడ ఆయన మాట్లాడు. అనేక పరిణామాలు జరుగుతున్నాయి. వాళ్ళ పార్టీ ఇన్ఛార్జీలు కూడా, శ్రీకాళహస్తి ఇన్ఛార్జి డైరెక్ట్గా మర్డర్ చేయించింది వాళ్ళ డ్రైవర్ని, ఎక్కడ స్పందించడు. ఇది మొత్తానికి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని మనమే ప్రశ్న వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపైన గవర్నర్కా, రాష్ట్రపతికా ఎవరికి ఇచ్చిన ఫలితం ఏముంటుంది అనేది కూడా ప్రశ్నార్థకం అయిపోయింది ఈరోజు. ఇది ఒక వార్త. ఎవరి దయాదాక్షిణ్యాలతోనో ఉద్యోగాల్లోకి రాలేదు, ముఖ్యమంత్రి ప్రకటించిన బకాయిలకు మోక్షం లేదు, కూటమి సర్కారు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, పీఆర్సీని ఇప్పటివరకు నియమించలేదు, ఐఆర్ కూడా అతిగతి లేదు. రాష్ట్ర రెవెన్యూ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర చెబుతుంటే ఎవరి దయా దాక్షిణ్యాలతోనూ ఉద్యోగాలకు రాలేదంటుంటే రారు కూడా. ఎగ్జామ్ రాసి కష్టపడి చదువుకొని మెరిట్తోనే వస్తారు ఉద్యోగాల్లో. ఎవరి దయాదాక్షిణ్యాల రిక్రూట్మెంట్ దయాదాక్షిణ్యాలు ఉండవు, వాళ్ళ పీఆర్సీ ఐఆర్ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా దయాదాక్షిణ్యాలు ఉండవు. కానీ ఈరోజు ఉన్న ప్రభుత్వాల పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ని చేతులు గుప్పెట్లో పెట్టుకొని బెదిరించో నయానో భయానో వాళ్ళకి రావాల్సిన హెల్త్ కార్డ్స్ విషయంలో కానీ, రీఎంబర్స్మెంట్ విషయంలో కానీ, టీఏడిఏ బకాయిల విషయంలో కానీ, ఐఆర్ విషయంలో కానీ, చివరికి పీఆర్సీ వేసే పరిస్థితి కూడా లేని పరిస్థితి. కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగులను కడుపులో పెట్టి చూసుకుంటాం అన్నారు. కడుపులో పెట్టి చూసుకోవడం దేవుడు ఎరుగు, రావాల్సిన ఇస్తే చాలనే పరిస్థితి వచ్చింది. వాళ్ళు చాలా సీరియస్గానే ఆయన బొప్పరాజు వెంకటేశ్వర చెప్పిండు, ఎవరి దయాదక్షిణాలతోనూ ఉద్యోగాలకు రాలేదు, ముఖ్యమంత్రి ప్రకటించిన బకాయిలకే దిక్కు లేదు, కూటమి సర్కారు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అంటున్నాడు. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్, నేతన్న భరోసా 25,000 అంటే ఏడాదికి. చేనేత కార్మికులకి 546 కోట్లతో పెన్షన్లు ఇస్తారట. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, పవర్ మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 5% జీఎస్టీ రియంబర్స్మెంట్ చేస్తాం, ఓఎన్డీసీ ద్వారా ఉత్పత్తుల మార్కెటింగు. నేతన్నలు అంటే నేత కార్మికులకి సంవత్సరానికి 25,000 రూపాయలు భరోసా ఇస్తారట చంద్రబాబు నాయుడు. మంచిది, సంతోషం, ఇవ్వాలి. పవర్ లూములకు 500 యూనిట్లు, మామూలుగా హ్యాండ్లూమ్స్కి అయితే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఇట్లాంటి కొన్ని స్కీములు పెట్టిండు నిన్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా. కానీ వాళ్ళు కోరుకుంటున్న జీఎస్టీ ఎత్తేమని అడిగారు. అసలు అది లేదు. అంటే వాళ్ళు అడుగుతున్నది, వాళ్ళు కోరుకుంటున్నది కాకుండా వీళ్ళకి నచ్చింది చేస్తున్నారు. మీకు 25,000 భరోసా ఇస్తా,
మీకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తా, 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తా, పవర్ లూములకి అయితే అని చెప్తుండ్రు. అవి ఇస్తే ఇచ్చారు. మీకు ఇష్టమైనవే ఇచ్చి వాళ్ళు అడుగుతున్నవి, వాళ్ళకి అవసరమైనవి, వాళ్ళ హక్కుని ఇవ్వట్లే. ఈరోజు పవర్ లూములు అంటే చేనేత కార్మికులకు సంబంధించి వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులపైన ఉన్న జిఎస్టీని ఎత్తేపించండి, మోడీ గారి ప్రభుత్వం మీ చేతిలో ఉంది అని చెప్పి అడుగుతున్నారు. అది తప్ప మిగతా అని చేస్తాను. అడిగింది తప్ప, అవసరం ఉన్నది తప్ప అడగంది, అవసరం లేనిది చేశారు. సరే, ఇది అయినప్పటికీ మంచిది. దీంతో పాటు అడిగింది, వాళ్ళకి అవసరం ఉన్నది కూడా చేస్తే సంతోషం కదా అనేది నేత కార్మికులు అడుగుతున్నారు. ఇంకెన్నాళ్ళు పోరాడాలి, నేరస్తులంతా బయటే ఉన్నారు, ఇది న్యాయమా? వివేకా కుమార్తె సునీతారెడ్డి ఆవేదన, భర్తతో కలిసి కడప ఎస్పీతో భేటీ. 6 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం, ఇలాంటి అన్యాయం ఎవరికి జరగకూడదనే ఉంది. పులివెందుల్లో ప్రస్తుత ఘటనలు నాన్న హత్యను గుర్తు చేస్తున్నాయి. గొడవలతో నరికిన బాడీ అక్కడుంటే గుండెపోటు అన్నారు. నారాసుర చరిత్ర అని రాశారు. ఆ ముగ్గురు హత్య చేయించారని లెటర్పై సంతకం పెట్టమన్నారు, కానీ నేను పెట్టలేదు. ఇప్పుడు మేమే చంపామని ప్రచారం దారుణమని సునీత చెప్తున్నారు. ఇది వాస్తవంగా తండ్రిని కోల్పోయిన బాధ ఉంటుంది, తప్పదు. కానీ దీంట్లో ఆంధ్రజ్యోతితో తెలుగుదేశం పార్టీ మీడియానో తెలుగుదేశం పార్టీ ట్రాప్లో పడకుండా మీరు ముందు మీ తండ్రిని చంపిన హంతకులెవరో గుర్తించే కార్యక్రమం చేయండి. దీంట్లో రాజకీయాలు మీరు మాట్లాడితే రాజకీయం కోసం మాట్లాడి ఉంటుంది తప్ప తండ్రిని చంపిన హంతకులను గుర్తించడానికి తపన పడుతున్నట్లేదు. నారాసుర చరిత్ర రాశారట అని చెప్పి, అంటే తెలుగుదేశం పార్టీ నోట్లోంచి రావాల్సిన మాటలు మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజైనా, చనిపోయిన రోజైనా, మీ నాయన హత్య జరిగిన రోజైనా, ఈ రోజైనా ఉన్నది తెలుగుదేశం పార్టీ అధికారంలో. మీరు అడగాల్సింది ఇంకెన్నాళ్ళు పోరాడాలి, నేరస్తులంతా బయట తిరుగుతున్నారని అడగాల్సింది తెలుగుదేశం పార్టీని. ఈ తెలుగుదేశం పార్టీ మీడియా కూడా అడగాల్సింది చంద్రబాబు నాయుడు గారిని అడగాల. జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ రాసిండు. ఆ సిబిఐ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టిన కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇంకేంది ఆలస్యమైంది? 1 ఇయర్ దాటిపోయింది. ఎందుకు కనిపెట్టలేని పరిస్థితి? అధికారంలోకి వచ్చి 1 ఇయర్ దాటిపోయింది. అంతకుముందు అంటే జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళు తొక్కి పట్టిండి అనుకుందాం కొద్దిసేపు. మీకేమైంది? ఎందుకు చేయలేని పరిస్థితి? సిబిఐ ఇన్వెస్టిగేషనే లేదు, కంప్లీట్ అయిందనే సుప్రీంకోర్టుకి చెప్పేసింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ అయిపోయిందని సిబిఐ సబ్మిట్ చేసేసింది. మరి ఇంకెన్నాళ్ళు పోరాడాలంటే ఇక పోరాడిన దానికి సిబిఐ ఎంక్వైరీ చేసినా అంటుంది. ఆ ఎంక్వైరీలో తప్పు ఉంటే అడగండి కోర్టులో. చంద్రబాబు నాయుడు గారితో అడిగేయండి. నారాసుర చరిత్ర రాశారు కదా, అది కాదు, నారాసుర చరిత్ర కాదు, జగనాసుర చరిత్ర, వైఎస్ సూర చరిత్ర అని రాపించండి. అడగండి, నిజాలు బయటపెట్టేయండి. మీకు నిజాలు అంతకులు తెలవటం కంటే రాజకీయాలు, వ్యక్తిగత కక్షలే ముఖ్యమైనట్టు కొంత కనపడుతుంది బయట. ఇది ఒక వార్త అయితే, కిడ్నీలు అమ్మేసి శవాన్ని పార్సల్ చేస్తాం, దళితుడిపై భూమన అనుచరుల పాశవిక దాడి. గదిలో బంధించి ఫైబర్ లాఠీతో చిత్రహింసలు, వీడియో రికార్డు చేసి తల్లిదండ్రులకు ఫోను. 5 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరింపు. బైక్ తీసుకొని అద్దె చెల్లించలేదు దారుణం. తిరుపతిలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు. భూమన ఇంట్లో దాక్కున్న నిందితులు అదుపులోకి తీసుకున్న పోలీసులు. కిడ్నీలు అమ్మేసి శవాన్ని పార్సల్ చేస్తామని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులని ఆంధ్రజ్యోతి రాసింది. ఇది అబద్ధం అనేది చెక్ చేసుకోవాలి. ఎవడో ఒకడైతే కొట్టిండు, చిత్రహింసలు పెట్టారు పాపం, తప్పనిసరిగా అరెస్ట్ చేయాల్సిందే. ఆంధ్రజ్యోతి వార్త రాసిందంటే భూమన కరుణాకర్ రెడ్డి ఉండగాటే వార్త రాసింది. ఇదే ప్లేస్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉంటే వార్త రాదు. మనం చూస్తున్నాం కదా. స్పష్టంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బెదిరిస్తే ఒక ఎమ్మెల్సీ చంపేస్తా అని ముఖ్యమంత్రి గారికి కూడా నోటీసులో పెట్టినా నిన్ను చంపేస్తా అని చెప్తే వార్త లేదు. ఇది ఉంది, ఇది రాయాలి, తప్పు లేదు, రాయాలి. కానీ ఇక్కడ లింక్ పెట్టి రాశారు. అది ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ దారుణమైన పరిస్థితులు లా అండ్ ఆర్డర్ విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కోట వినుత శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జు వాళ్ళ డ్రైవర్ని చంపి పార్సల్ చేసి చెన్నైలో పడేశారు. ఇంతవరకు చర్యలు లేవు, ఇంతవరకు దానిపైన మాట్లాడరు. ఇదే మీడియా, తెలుగుదేశం పార్టీ మీడియా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించారు దానిపైన. ఇక ఈవెన్ జనసేన పార్టీ సస్పెండ్ చేసి సపోర్ట్ చేయకుండా ఊకుంది. ఒక మనిషిని చంపితే పార్సల్ చేస్తే దానిపైన స్పందించాలిగా. మీరు మార్పు కోసం రాజకీయ పార్టీ పెట్టారు కదా అంటే ఉండదు. మొత్తానికి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఈరోజు 3 పువ్వులు 6 కాయలకు ఉంది ఆంధ్రప్రదేశ్లో. అంటే నచ్చిన వాళ్ళు అయితే ఒక రకంగా, నచ్చని వాళ్ళు అయితే ఒక రకంగా వ్యవహరిస్తుంది. చట్ట ప్రకారం నడవట్లేదు. చట్టం కొంతమందికి చుట్టం అయింది, కొంతమందికి
ఇబ్బందికరమైన పరిస్థితి అయింది. ఇది ఈరోజు ఒక వార్త. రైట్. రైట్. భారీగా ఓటింగ్ ఫ్రాడ్ జరిగింది. ఇండియా కూటమి సమావేశంలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు. పలు గణాంకాలతో 50 మంది కీలక నేతలకు ప్రజెంటేషన్. 2024 లోక్సభ ఎన్నికల్లో 25 సీట్లు గెలవడంతోనే మోడీ ప్రధాని అయ్యారు. ఈ సీట్లలో గెలుపు మార్జిన్ 33,000 ఓట్ల కన్నా తక్కువ. మహాదేవపురం సెగ్మెంట్లో 1,02,50 ఫేక్ ఓట్లు సృష్టించారు. ఇవి తప్పులు కాదు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిన నేరము. రాహుల్ గాంధీ అంటాడు, ధైర్యం ఉంటే సంతకం చేసి అప్లికేషన్ సమర్పించండి అని ఈసీ చెప్తుంది. మీరు అడుగుతారు, ఈసీ ఇస్తా అది. డైరెక్ట్గా ఓటింగు భారీగా ఫ్రాడ్ జరిగింది అని చెప్పి రాహుల్ గాంధీ ఒక అణుబాంబు ఉంది, నా దగ్గర ఆటం బాంబు ఉందని ఆటం బాంబు బయటికి తీసిండి అన్న. అదే ఆటం బాంబు అట. ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి నా దగ్గర. ఒకటే కాన్స్టిట్యున్సీలో 1,02,50 దొంగ ఓట్లు క్రియేట్ చేశారు. ఒకటే కుటుంబంలో ఒక్కొక్క కుటుంబంలో 80 నుంచి 90 ఓట్లు నమోదు చేశారు. ఆడ మనుషులు ఉండరు కానీ ఓట్లు ఉంటాయి. ఒక కాన్స్టిట్యున్సీలో 1,02,50 ఓట్లు నమోదైనాయి అంటే మరి ఈ ఫ్రాడింగ్ ఏ స్థాయిలో ఉందనేది రాహుల్ గాంధీ చెప్తుండే. నా దగ్గర ఇదే ఆధారాలనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొంతమంది ఎంపీలకి, నిన్న ఇండియా కూటమి పార్టీలకి ఎంపీలకి ఇచ్చిండు. ఈసీ ఇప్పుడు సమాధానం చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఏమంటుంది? దమ్ముంటే, ధైర్యం ఉంటే సంతకం చేసి అప్లికేషన్ సమర్పించండి అంటుంది ఈసీ. ఈసీ వ్యవహారమే సస్పెక్టెడ్గా ఉంది. దీంట్లో ధైర్యం ఉండేది ఏంది? ధైర్యం ఉండడానికి కత్తి పట్టుకొని యుద్ధం చేయాలా? అప్లికేషన్ పెట్టుకోవడం అంటే ఒక లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు పెట్టలేడా? అంటే మీ ఉద్దేశం ఏంది? ధైర్యం ఉంటే రా చూసుకుందాం అన్నట్టుంది ఎలక్షన్ కమిషన్. ధైర్యం ఉంటే ఒక సంతకం చేసి అప్లికేషన్ సమర్పించండి అంటే ఒక సంతకం ఏంది, 100 సంతకాలు చేస్తాడు ఆయన. ఒక ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఆయనేంది? భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు అప్లికేషన్ చేసుకునే హక్కు ఉంటుంది. మీరు ఇస్తారా? మీకు ఇచ్చే ధైర్యం, దమ్ముందా? మీరు నిర్వహిస్తున్న ఎన్నికలకు సంబంధించి సీసీ ఫుటేజ్ కానీ, వీవీప్యాడ్ స్లిప్పులు కానీ అడుగుతున్నారు, ఇస్తారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 12.54% ఓట్ల తేడా ఉంది పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు. కానీ స్పష్టంగా ఆధారాలు ఏడీఆర్ రిపోర్ట్ చెప్తుంది. ఇచ్చారా మీరు ఆంధ్రప్రదేశ్లో అడిగితే? చాలామంది కంటెస్టెడ్ అభ్యర్థులు అడిగారు, సీసీ ఫుటేజ్లు అడిగారు, వీవీప్యాడ్ల కౌంటింగ్ అడిగారు. ఆ ఇన్ఫర్మేషన్ అడిగితే ఇవ్వరు. ఎవరికి దమ్ము లేదు, ఎవరికి ధైర్యం లేదు. ఇలా ఈరోజు మహారాష్ట్రలో, ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు, రేపు బీహార్లో జరగబోయే ఎన్నికల విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు నివృత్తి చేయాల్సిన మీరు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే సంతకం పెట్టండి, అదంతా ఫాల్స్ అని చెప్తుండ్రు. ఆయన చెప్పిండు 1,02,50 ఓట్లు మహాదేవపురం కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా నమోదు చేశారండు. దాన్ని క్లారిఫై చేయండి. ఆయన దమ్ము ఉండేది, ధైర్యం ఉండేది, ఫిగర్తో సహా రాసిచ్చిండు. చెప్పండి, లేదు ఇగో ఇది కరెక్టు, ఇది తప్పు అని చెప్పండి. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే. ఇక్కడ ఎవరు దమ్మో ధైర్యమో కాదు, కావాల్సింది ట్రాన్స్పరెన్సీగా ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికల వ్యవస్థ పైన అనుమానం వస్తే, ఎన్నికల వ్యవస్థ పైన సస్పెక్షన్ వస్తే ఈరోజు ప్రజాస్వామ్యమే సంకటంలో పడింది. ప్రజాస్వామ్యాన్ని ఎవడు నమ్మడిగా. అయినా కానీ ఎన్నికల కమిషన్ మళ్ళీ అదే చెబుతాం, భారీగా ఓటింగ్ అయితే ఫ్రాడింగ్ జరిగిందట. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే, 6 ఏళ్లుగా న్యాయం కోసం తిరుగుతున్నాను, వివేక హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే తప్పనిసరిగా. ఆ శిక్ష వేయాల్సిన వాళ్ళే నిర్వీర్యం అయిపోతారు. ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కావట్లేదు. రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. గురువులు లేని చదువులాట, తరగతిలో టీచర్లు అదృశ్యం, దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఖాళీలు, విద్యార్థి టీచర్ నిష్పత్తుల తీవ్ర వ్యత్యాసం, అరకొర సౌకర్యాలు, నియామకాలు జాప్యాలు, కొరవడిన గౌరవం, పెరిగిన పని ఒత్తిడి, ప్రపంచవ్యాప్తంగా ఇదే సంక్షోభం. గురువులు లేని చదువులు నడుతున్న వాస్తవం ఇది. ఈ గురువులు లేని చదువుల విషయంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించే తీరు ఎట్టుంటుందంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్న నాయకులు, నడుపుతున్న మంత్రులు, ఆ శాఖలకు విద్యాశాఖ మంత్రులు వ్యవహరిస్తున్న వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఈ గురువులు లేని చదువుతారు. వాళ్ళు చదివే ప్లేసులు వేరే ఉంటాయి.
మళ్ళీ వాళ్ళు మన విద్యా వ్యవస్థ అద్భుతంగా ఉంది అంటారు. మరి ఈ అద్భుతంగా ఉన్న విద్యా వ్యవస్థలో మీ పిల్లలు ఎందుకు చదవరాయారంటే చదవరు. మన మొత్తం తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ మరీ వరస్ట్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన చేస్తున్న నాయకుల కుటుంబ సభ్యుల పిల్లలు చదవరు, కానీ విద్యా వ్యవస్థ అద్భుతంగా ఉంది అని వీళ్ళు చెప్తారు. ఆ ప్రసంగాలు మనం విని మన పిల్లలను పంపాలి. అద్భుతంగా ఉందంటారు. ఇవాళ నారా లోకేష్ గారు ఈరోజు విద్యాశాఖ మంత్రి. ఆయన కొడుకు ఏడ చదువుతుండు, గవర్నమెంట్ స్కూల్లో చదవడు, కానీ అద్భుతంగా ఉంది గవర్నమెంట్ స్కూల్ అంటారు. ఇదనమాట. వాళ్ళే అద్భుతంగా ఉందంటారు, వాళ్ళే దాన్ని నమ్మని పరిస్థితి, విశ్వసించరు. ఒక నారా లోకేష్ గారు కాదు, ఏ రాజకీయ నాయకుడి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవరు, అన్ని పార్టీలు. ఈవెన్ జీతం తీసుకుంటూ పాఠాలు చెప్తున్న గవర్నమెంట్ స్కూల్ టీచర్ల పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవరు. ఇది మన విద్యా వ్యవస్థ. గురువులు లేని చదువులు, నమ్మకం లేని చదువులు, విశ్వాసం లేని చదువులు, విశ్వాసం లేని పరిపాలన. రైట్, ఇది ఒక వార్త. తగ్గేదేలే అంటాడు నరేంద్ర మోడీ ప్రధాని, ఎంతటి మూల్యానికి సిద్ధమంటాడు. అంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు సుంకాలు ఇస్తాడు భారతదేశం పైన, ప్రతీకార సుంకాలు, ఉత్తగ సుంకాలు కాదు, ప్రతీకార సుంకాలు కావాలని వేధించడానికి, ఇబ్బంది పెట్టడానికి. అయినా కానీ మోడీ నేను తగ్గేది లేదు. ఈ సుంకాలకు ఇంకొక కథ చెబుతుండే, మరి అది ఎంతవరకు ఏదో తెలియదు. అంటే పాలు దిగుమతి చేసుకోవాలని ఒత్తిడి చేస్తారో దానికి ఒప్పుకోలేదు. అమెరికా ఉత్పత్తి చేసే పాలని మన దేశం దిగుమతి చేసుకోవాలని చెప్పి కండిషన్ పెట్టారు. ఆ కండిషన్కి ఒప్పుకోనందుకే ఈ సుంకాలు వేస్తాడు. అయినా మేము తగ్గం, ఆ పాలను ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ చేయమంటుండు. ఎందుకు ఎంటర్టైన్ చేయరంటే భారతదేశం హిందూ సాంప్రదాయ దేశం, హిందూ జనాభా ఎక్కువ ఉంటుంది, హిందూ విశ్వాసాల నమ్మకాలకు వ్యతిరేకంగా వాళ్ళ పాల ఉత్పత్తి ఉంది. బ్లడ్ మీల్తోని పాలను ఉత్పత్తి చేస్తారట. బ్లడ్ మీల్ అంటే మన దగ్గర ఆవులకి గోవులకి ఏమేస్తారు, మేత గడ్డి వేస్తారు, పచ్చిగడ్డ ఎండుగడ్డు. అక్కడ అది కాదు, కూరగాయలు అట్లాంటివి వేస్తారు. అక్కడ అది కాదు, బ్లడ్తోని రక్త మాంసాలు, చికెను, మటను, ఫిష్, వీటి నుంచి తయారు చేసిన బ్లడ్ మీల్ని ఆవులకు పెట్టి దాని నుంచి వచ్చిన ఉత్పత్తిని, పాలని మనం వాడాలి అంటారు. ఇక్కడ ఆవు పాలు పవిత్రంగా భావిస్తారు. ఆవు పాలని పూజలలో వాడతారు, దేవుడు గుళ్ళల్లో వాడతారు, ప్రసాదాలలో వాడతారు. ఆ పాలను తెచ్చి ఏ రకంగా మా విశ్వాసాలపైన దాడి చేస్తారు, ఎట్టి పరిస్థితులు ఒప్పుకోనని మేము అన్నందుకే ఈ ప్రతీకారం అని చెప్తున్నాం. అందుకే తగ్గేదే లేదు అంటున్నాం. మరి ఇది ఎంతవరకు నిజమో, మళ్ళీ ఇది ఒక సెంటిమెంటా నిజంగా ఉందా అనేది ఇక చూడాలి. పాడి రైతులది అది ఉంటే గట్ల తప్పే. వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చి మేము మా ఆవు పాలు తీసుకోవాలంటే ఇష్టం ఉండాలి కదా. రైట్, విషయాలు అందరూ చూద్దాం. సాధించింది అప్పులేనా, చంద్రబాబు డబుల్ ఇంజన్ సర్కారుపై రామకృష్ణ చెప్తుండూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి. ప్రజా ఉద్యమాల నిర్వహణానికి వేదికగా రాష్ట్ర మహాసభలో ట్రంప్తో మోదీ లాలుచి. 23వ మహాప్రదర్శన జయప్రదానికి పిలుపు. సిపిఐ 28వ రాష్ట్ర మహాసభల పోస్టర్లు ఆవిష్కరించారు. సిపిఐ పార్టీ 28వ రాష్ట్ర మహాసభల సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. డబుల్ ఇంజన్ సర్కారుతోనే రాష్ట్రానికి ఏదో ఒరిగిందన్నారు. ఆ ఒరిగింది ఏంది, సాధించింది ఏంటంటే అప్పులు తప్పేమని 2 లక్షల కోట్లు అప్పులు చేశారు. మంగళవారం అప్పులు తిప్పల తప్ప వచ్చిందేంటి. నేను డబుల్ ఇంజన్ సర్కారుతో సంపదని సృష్టిస్తానంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ సంపద సృష్టి ఎక్కడ జరిగిందో కానీ అప్పుల సృష్టి అయితే జరిగింది, దానికి మించి ఏం జరిగింది అని అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సమానం చెప్పాలి దానికి. వాస్తవం ఇది. పదే డబుల్ ఇంజన్ సర్కారుతోని ఏదో జరిగింది, రాష్ట్రం వికాసం అయిపోతుంది అంటున్నారు. ఎక్కడా పోయినట్టు అనిపించలే, ఎక్కడ అక్కడ నుంచి డబ్బులు వచ్చినట్టు అనిపించలే. ఈ ఇంజన్ అయినా ఆ ఇంజన్ అయినా, ఢిల్లీలో ఇంజన్ అయినా ఇక్కడ అమరావతిలో ఉన్న ఇంజన్ అయినా, ఈ 2 ఇంజన్లు కూడా ప్రజలకు ఉపయోగపడలే, పెట్టుబడిదారులకి పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడుతున్నాయి. ప్రజల భూములను తీసుకొని వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తారు తప్ప, అప్పుల్ని మిగిలిచ్చారు తప్ప సంపదని పంచే కార్యక్రమం పెద్దోళ్ళకి చేస్తున్నారు. రైట్, ఆధారాలు విగో. ఒకే నియోజకవర్గంలో 1,00,000 దొంగ ఓట్లు, 5 నెలల కాలంలో 1,00,00,000 ఓట్ల నమోదైందట. మీడియా సమావేశంలో రాహుల్ పవర్ పాయింట్ ప్రజెంట్ చేసిన బీజేపీతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కైందని విమర్శ. న్యాయ వ్యవస్థ కోసం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపైనే దమ్ముంటే నువ్వు సంతకం పెట్టి అప్లికేషన్ చేయనేమో వాళ్ళు అంటారు. ఇదిగో ఆధారాలు, 1,250 దొంగ ఓట్లు కర్ణాటకలో మహాదేవపురంలో నమోదైనవి. ఈ జాల్దా మీకు
అంటే ఎన్నికల కమిషన్ చేసిన అవకతవకలేదని చెప్పడానికి అని చెప్పి వాళ్ళు అంటున్న పరిస్థితి. రైట్. ఈనాడు. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.